వచ్చిన సహోదరి సహోదరులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి 2026లో మనం చివరి ఆదివారంలో మనం ఉన్నాం. క్షమించండి, రెండవ నెలలో మొదటి ఆదివారంలో ఉన్నాం. ఇంకా జనవరిలోనే ఉంది ఆలోచన కదా. ఒక నెల గడిచిపోయి మనం రెండో నెలలోకి వచ్చేసాం. దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు కదా మన పట్ల. చాలామంది రోజులు గడిస్తే బాగుండు, నెల గడిస్తే బాగుండు, ఈ సంవత్సరం గడిస్తే బాగుండని, ఈ సంవత్సరం అయిపోతే వచ్చే సంవత్సరం మా పిల్లలు చదువు అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేస్తే చేస్తారని, ప్రతి సంవత్సరం ఈ అప్పులు తీరిపోతే వచ్చే సంవత్సరం హాయిగా ఉందామని కదా. ఇట్లా రోజులు, నెలలు, సంవత్సరాలు గడవకుండా ఎంతో బాధల్లో ఉన్నవారు, ఎటు నుంచి ఎవరు వచ్చి అప్పులు వాళ్ళు ఇబ్బంది పెడతారో, ఎటు నుంచి ఏ సమస్య వచ్చి పడుతుందో, ఏ అనారోగ్యంతో మరి అప్పులు చేయాల్సి వస్తుందో భయం గుప్పిట్లో మానవుడు బ్రతుకుతున్న దినాల్లో మనం ఉన్నాం. దేవుడు ఎంత గొప్పవాడు! గత సంవత్సరం అంతా కాచి కాపాడడం మాత్రమే కాక ఈ 2026 సంవత్సరంలో ఒక నెలను కూడా చక్కగా మనం పూర్తి చేయగలిగాం. ప్రతి వారం మనం వచ్చి చక్కగా ప్రభుని ఆరాధించగలిగాం. సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేయగలిగాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఈ 2026 మరొక నెలను మనకి బహుమానంగా ఇచ్చాడు. కనుక మనం దేవుని స్తుతించడమే మన పని. ఆయన కోరుకునేది ఏంటంటే, ఆయన అన్నీ చేస్తాడు, ఒక్కటి మాత్రం కోరుకుంటాడు, కృతజ్ఞత కలిగి ఉండమని చెప్తాడు. అంతే. ఏం చెప్తాడు ఆయన? కృతజ్ఞత కలిగి ఉండండి, భయము భక్తి కలిగి ఉండండి అని అంటున్నాడు. కనుక మనం దేవునిని స్తుతించడమే మనం ఈ లోకంలో పని. దేవుణ్ణి ప్రతించాలి, ఏం కోరుకోవట్లేదు. కానీ రక్షించబడిన నీవు ప్రభు బిడ్డగా ఈ లోకంలో భయభక్తులతో కలిగిన జీవితాన్ని జీవిస్తూ నీవు ప్రభుని ప్రకటిస్తూ ప్రభు విషయంలో నీవు కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు. కనుక వీళ్ళారా, మరి గత మాసంలో మరి జవహర్ నగర్లో గాస్పల్ ప్రేయర్ హాల్లో మరి యవనస్తులకు సంబంధించిన ఆ యొక్క మరి బైబిల్ కాంపిటీషన్ జరిగినాయి. యూత్ మీటింగ్ జరిగింది. దేవుని మహాకృపను బట్టి మన సంఘం నుంచి ఒక 10 మంది వెళ్ళాం. నేను కూడా వెళ్ళాను. అక్కడ జడ్జిగా ఉండడానికి పిలిచారు వాళ్ళు. వెళ్ళాను. అన్నిట్లో మనలో ప్రైజులు గెలిచారు పిల్లలందరూ. కాబట్టి మీ ప్రార్థనలో ప్రభు సహాయం ఆ బిడ్డలకి ఇచ్చిన విధానాన్ని బట్టి నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే ఇది త్వరగా ముగించుకొని మరలా ఇక్కడి నుంచి నేను గాంధీనగర్లో ఉన్న మన అసెంబ్లీలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. కనుక మరి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు త్వరగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రండి, కీర్తన గ్రంథం. భయం. మానవుడు అన్నిటికీ భయపడుతున్నాడు. సమస్యలకు భయపడుతున్నాడు, రోగాలకు భయపడుతున్నాడు, మరణానికి భయపడుతున్నాడు, లోక సంబంధించిన అన్నిటికీ భయపడుతున్నాడు. కానీ భయపడింది దేవునికే. అందుకే మరి ఆ భయం మనుషుల్లో ఎలా కలగాలి? భయం అంటే శిక్షిస్తాడనో లేకపోతే బెదిరిస్తాం కాదు, అది ప్రేమతో కూడిన భయం కదా. తండ్రి కుమారుడిని గద్దించినప్పుడు లేకపోతే వాళ్ళకి భయం చెప్పినప్పుడు ఆ భయం ఎంతవరకు ఉంటుంది అనంటే, వాళ్ళు ఏదైనా తప్పు చేయకుండా ఉండడానికి, తప్పు చేసేటప్పుడు మా అమ్మ తిట్టిద్ది, మా నాన్న కొడతాడు అనే భయం ఉండాలి. ఆ భయాన్ని బట్టి వాళ్ళు ఏం చేయకూడదు, చెడు మార్గంలో వెళ్ళకుండా ఉండడానికి మాత్రమే భయం. కానీ మిగతా సమయంలో ఆ పిల్లలు ఆ తల్లితో ఎలా ఉంటారు? చక్కగా వాటేసుకొని మమ్మీ మమ్మీ నాకు అది మమ్మీ, డాడీ ఇది కావాలి డాడీ అని ఎంత ప్రేమగా ఉంటారో, మన దేవుని దగ్గర కూడా మన భయం అలాంటిదే. భయం కలిగి ఉండండి, వణిగిపోతూ ఉండండి, దాక్కోనుండని కాదు. ఇక్కడ ఈ భయము, ఈ దేవుని భయం అనేది ఒక తల్లికి బిడ్డకు, ఒక తండ్రికి బిడ్డకు ఉండే భయంతో కూడిన విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తప్పు చేస్తే మా అమ్మ ఉంది, దండించిద్ది, కనుక నిన్ను చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అనే భయం ఉండాలనే తప్ప నిన్ను శిక్షించాలనో నిన్ను గాయపరచాలనో కదా కానే కాదు. ఇక్కడ అంటున్నాడు, మరి ఈ భయం ఎలా వచ్చింది అని అది మిగతా అదంతా మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో 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 మాట్లాడతారు. చిన్న చిన్న పిట్ట కథలు చెప్తూ ఉంటారు. ప్రజలు కూడా ఇష్టం. ఆ కథలు బాగా అర్థమవుతాయి కదా. చిన్నప్పుడు మనం మన అమ్మ వాళ్ళ దగ్గర, నాన్నమ్మ దగ్గర కూర్చుంటే
వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ నోటికి వెళ్ళే చూస్తూ ఉంటాం. వాళ్ళు చాలా బాగా కథలు చెప్తారు కదా. ఆ కథలు కాదు ఇది. ఇది పురిటి పురాణం కాదు. ఇది హరిభజన కాదు. మన దేవుడు ఏదైనా ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు. మన దేవుడు ఏదైనా చేస్తే ఇంక అంతకు మించి ఎవరు చేయలేంది ఆయన చేస్తాడు కదా. పరలోకం ఎవరు ఇవ్వలేరు, మన శిక్షణ ఎవరు తీసుకోలేరు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నా దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు అని చెప్పంగలే నువ్వు ఉబ్బి తబ్బిపోవడం, అబ్బా నాతోనే మాట్లాడాడు దేవుడు అయ్యగారి ద్వారా. క్షమించండి, ఇది చాలా దుర్బోధ. ఇది కాదు. మన దేవుడు సమస్తం చేయగలడు. ఎందుకంటే ఈ లోక సంబంధించిన దీవెనలన్నీ దేవుడు నువ్వు అడగకుండానే ముందుగానే మనకు సిద్ధపరిచాడు. అవునంటారా కాదంటారా? బంగారం ఎక్కడుంది? ఎప్పుడుంది? నువ్వు పుట్టక ముందే ఉంది. నువ్వు నేనే కాదు, అసలు మొదటి మానవుడు ఆదామును దేవుడు కలుగు చేయకముందే భూమిలో ఏముంది? బంగారం ఉంది. ఉందా లేదా? అంటే దేవుడు మానవుడు కావాల్సిన వాటిని ముందు సృష్టించాడు, మానవుని తర్వాత సృష్టించాడు. కాబట్టి ఇవన్నీ దేవుడిని కోసం ఎప్పుడో సృష్టించి పెట్టాడు. నువ్వు కోరుకునే బంగారం, నువ్వు కోరుకునే వెండి, నువ్వు కోరుకునే డబ్బు, నువ్వు కోరుకునే ఐశ్వర్యాలు, నువ్వు కోరుకునే పొలాలు, నువ్వు కోరుకునే ఆ సౌఖ్యాలు అన్నీ దేవుడు ఎప్పుడో నీకంటే ముందే నీకు కావాలని ఆయనకు తెలుసు. ఆయన కలుగు చేసి పెట్టాడు. నువ్వు వాటి కోసం దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర బతికడాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎవరు ఇవ్వలేనిది, ఎవరు చేయలేనిది దేవుడు చేసేది ఉన్నాయి. వాటి కొరకు నువ్వు ప్రయత్నం చేయండి. ఏంటి? మొదట నీవు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. వాటంతటవే. కాబట్టి దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి మనం ఉండాలి. దేని ద్వారా ఈ భయం మనుషుల్లో కలిగిద్దేనంటే, కీర్తనకారుడు అంటున్నాడు 119:38, నీవిచ్చిన వాక్యం మనుషుల్లో భయమును పుట్టించుచున్నది అంట, వాక్యం ద్వారా. కానీ వాక్యము విన్నవాళ్ళు ఎంతమంది భయపడుతున్నారు? ఈనాడు చెప్పే టీవీలో వాక్యాలు, ఈనాడు చెప్పే సెల్ ఫోన్ వాక్యాలకి ఎంతమంది భయపడుతున్నారు? భయం వేస్తుంది అసలు. ఇప్పుడు మీకు ఎప్పుడు చూసారా భయం? భయమే లేదు. మీరు భయపడే వాక్యాలు ఎవరు చెప్తున్నారు? చాక్లెట్ బోతలు చెప్తున్నారు కదా, ఆదరణ మాటలు చెప్తున్నారు, సంతోషపరిచే మాటలు చెప్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. గాయం మానాలంటే చికిత్స అవసరం. రోగం పోవాలంటే చేదు మందు అవసరం. జ్వరం పోవాలంటే ఇంజెక్షన్ అవసరం. నొప్పి భరించాలి. నువ్వు మార్పు చెందాలంటే, నువ్వు బాగుపడాలంటే, నువ్వు దేవుని బిడ్డగా లోకంలో జీవించాలంటే, నీకు భయం కలగాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. ఆ వాక్యం ఎలాంటిదై ఉండాలి? అది రెండంచుల కలిగిన ఖడ్గమై ఏమట అది కీళ్లను మూలిగను ఎల్లిన దాన్ని విభజించిద్ది అది కదా. వాక్యం ఖడ్గం వంటిదమ్మా. ఖండించాలి, బుద్ధి చెప్పాలి. పౌలు తిమోతితో అంటున్నాడు, ఓ తిమోతి, నువ్వు ఖండించుటకును బుద్ధి చెప్పుటకును శక్తి గలవాడయుండు. వాక్యం చెప్పడానికి వెళ్తున్నావు తిమోతి, యవనస్తుడా, ఎల్లు, కానీ ఖండించు. చాక్లెట్ బోతలు చెప్పబాక, వెన్నబూసే బోతలు చెప్పబాక, దానివల్ల ప్రయోజనం లేదు కాదంటలా. భక్తి వల్ల వచ్చేది ఏమిటి అనంటే, భక్తి వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. బైబిల్లో మనందరికంటే చాలా భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనందరికి పరిచయమైన వాడే. మళ్ళా ఒకసారి ఈ వాక్యానుగుణంగా ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. రండి, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి అప్పుడు అతడు ప్రయాణము చేయుచు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను.
ఓకే. అప్పుడు అతడు నేల మీద అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను నివసించుచున్నావని హింసిస్తున్నా. తనతో ఒక ఇతను బాగా చదువుకున్నవాడు. గమలీయేలు అనే ఆ గొప్ప ధర్మశాస్త్ర పండితుడి దగ్గర వాక్యాన్ని నేర్చుకున్న, ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన నేర్చుకున్నవాడు, భక్తిపరుడు కదా. దేవుని యందు భక్తి ఉంది బాగా. ఎంత భక్తి ఉందంటే మనందరికంటే ఎక్కువ భక్తి ఉంది. కానీ ఈయన భక్తి దేని కొరకు ఉపయోగపడుతుంది అని మనం చూస్తే, ఈయన ఏం చేస్తున్నాడు భక్తితో? చూడడం ద్వారా ఈయనకు వచ్చే ప్రయోజనం ఏంది చెప్పండి? ఈయన నమ్మిన ఆ యొక్క సిద్ధాంతాన్ని అదే భక్తి అనుకుంటూ, ఆ భక్తి యొక్క మూఢత్వంలో అతను ఉండి చివరికి దేవుని బిడ్డలైన వారిని, క్రైస్తవుల్ని హింసించడానికి, సంఘాన్ని హింసించడానికి సైతం వెనకాడకుండా చూస్తున్నవాడు. నా మాటలు మీకు అర్థమయ్యా? సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. దేనిలో? భక్తి ముసుగులో ఉన్నాడు. భక్తి ఏం చేసిద్దట? భక్తి మతములో ఉన్నాడు. ఇతను ఎక్కడున్నాడు? ఇతను ఎవరు? యోధా మతానికి చెందినవాడు. మతాన్ని ప్రదర్శించడం కోసం మతం ద్వారా ఏం చేస్తున్నాడు? ప్రజలను హింసిస్తూ ఉన్న భక్తి చేస్తున్నాడు. ఆ సంఘాల్లో మతానికి సంబంధించిన విషయాలు చెప్తారు, మార్గానికి సంబంధించినవి కాదు. వాళ్ళు నేర్పించేది మతం. వారు మతంలో కలుపుకొనుటకు వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు సముద్రాలు దాటి వెళ్తారు. మతంలో ఉంటే ఏముండిద్ది అని అంటే, మతంలో ఉన్న సౌలు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఇంటింటా వచ్చి స్త్రీలను పురుషులని భేదం యొక్క హృదయానికి తను తానే గొప్ప భక్తిపరుడని అనుకుంటూ కదా. మీరు గమనించారా? మతంలో ఉన్న వాళ్ళు చెప్పే మాటలు ఇయే. అబ్బో మాది పెద్ద చర్చి, గొప్ప డెకరేషన్, మాకు చాలామంది వస్తారు, మేము గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాం, మా దగ్గర ఆ క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఉంటుంది, మా దగ్గర ఆ లేస్ ఆ లెంట్ డేస్ కదా, ఈ క్రిస్మస్ డేస్ అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పుకుంటూ కదా. ప్రపంచంలో క్రైస్తవులు అంటే రోమన్ క్యాథలిక్సే, మనం కాదు అధికారికంగా. తెలుసా మీకు? అమ్మగారు చర్చి అంటారు కదా మీరు. వాళ్ళ బైబిల్ వేరు, మన బైబిల్ వేరు. మన బైబిల్లో కంటే వాళ్ళ బైబిల్లో 14 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. పుస్తకాలు అయితే 7, మరి 7 పుస్తకాల్లో కొన్ని మాటలు కలిపి ఉంటాయి. కనుక వాళ్ళు వాళ్ళ గ్రంథానికి తగినట్లుగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళు ఏదో వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళను చూసి మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ గ్రంథ మార్గంలో ఉన్నామని చెప్పుకుంటూ మత సంఘాలు ఉన్నాయి. చాలా సంఘాలు మతాచారాలు చేస్తున్నాయి. ఏముంటాయి ఆ సంఘంలో, మతములో అనంటే కదా. నేను ఒకప్పుడు మతంలో ఉన్నవాడిని, భయంకరమైన మత ఛాందస్యవాదిగా, ఈ సౌలు కంటే ఆత్మీయంగా ఇంకా భయంకరమైన వాడిని నేను. ఎందరో పిల్లల జీవితాలను నాశనం చేసిన వాడిని. దేనిని బట్టి అంటే, క్రిస్మస్ ఫంక్షన్లని పెట్టి యవన పిల్లల చేత ఆ స్టేజీలు కట్టి డ్యాన్సులు వేయించిన వాడిని నేను. పెద్ద పిల్లల చేత కూడా బహిరంగంగా డ్యాన్సులు వేస్తూ ఉంటే, జనం చప్పట కొడుతుంటే, ఇది కదా భక్తి అనుకుని నవ్వుకొని సంతోషపడిన వాడు. త్రాగుబోతులను తీసుకొచ్చి వాక్యం చెప్పించిన వాడను, వ్యభిచారులను తీసుకొచ్చి స్టేజీల మీద గౌరవించిన వాడను. ఎప్పుడో తెలుసా? మతంలో ఉన్నప్పుడు. ఇదే భక్తి అనుకున్నాను. ఈరోజు అక్కడ 25 సంవత్సరాల నా సేవ చేస్తున్న క్రిస్మస్ అని సిబిసి ఫంక్షన్ అని వాళ్ళ చేత అక్కడ వేయించిన డ్యాన్సులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళందరూ నా స్టూడెంట్స్ ఎక్కడున్నారో తెలుసా? బారుల దగ్గర ఉన్నారు. గేటు దగ్గర బారు దగ్గర ఉన్న యవన బిడ్డల్లో 30% నా సండే స్కూల్ స్టూడెంట్సే. ఆ క్రిస్మస్లో ఆ యొక్క డీజేలు పెట్టుకొని ఎగురుతున్న వాళ్ళందరూ నా స్టూడెంట్సే ఎక్కువ మంది. ఎందుకు అలా ఉన్నాను అని అంటే, మతంలో ఉన్నప్పుడు నాకేం అర్థం కాలే. ఈ సౌలులాగా ఇదే భక్తి అనుకున్నాను, ఇదే గొప్ప పని అనుకున్నాను. నాకెవరు చెప్పలా.
వాళ్ళ తల్లులు కూడా వచ్చి నా దగ్గరికి పొగుడుతారయ్యా, మా అమ్మాయిని మధ్యలో పెట్టావు, భలే పెట్టావయ్యా, మా అమ్మాయి భలే డ్యాన్స్ చేసిందయ్యా అని వాళ్ళు నన్ను పొగుడుతుంటే, అబ్బా నేను ఎంత బాగా చేశాను అనుకోని భ్రమలో బతికిన వాడు. అమ్మా నేను ఎవరు విమర్శించట్లా, నా గురించే చెప్తున్నాను, నా జీవితాన్ని చెప్తున్నాను. అది మతం నాకు నేర్పించింది. నేను పుట్టుకతో ఆర్స్యం రోమన్ క్యాథలిక్ మిషన్లో సండే స్కూల్, మొట్టమొదటి సండే స్కూల్ అది నాకు. మరింపేటలోని 1976 జూలై 3వ తారీఖున అదే ఆర్సిఎం యొక్క హాస్పిటల్లో నేను పుట్టాను. అక్కడే సండే స్కూల్లో వెళ్ళాను. అక్కడే పాలు పిండి పెట్టేవాళ్ళు, పొద్దున్నే పూజకెళ్తే వెళ్ళిన వాడను. అక్కడే జపాలు నేర్చుకున్న వాడను. అక్కడే జ్ఞానస్థానానికి సిద్ధపడి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న సంతకం పెట్టాలని, అమ్మ ఫాదర్ మిమ్మల్ని పిలుస్తున్నారు సంతకం పెట్టాలంటే, అరే మనం పాల పిండికి వెళ్తున్నామంటే పంపించాం, ఇది కాదురా మంది, ఇదిగో ఇక్కడ ఇంకో సంఘం ఉంది మనకి రా అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వేరే పంపించారు. మరి అక్కడి నుంచి వచ్చిన వాడిని రొట్టె ఇరిగి ఎక్కడ పడినట్టు నేతలు అన్నట్టుగా అక్కడి నుంచి వచ్చి నేను ఎక్కడ పడ్డాను తెలుసా? ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయి దౌర్భాగ్యమైన జీవితం జీవించిన వాడిని. పాపానికి పర్యావస్థానం తెలియని జీవితం జీవించిన వాడు. మతం నన్ను అలా చేసినప్పుడు ఒకనొక సందర్భంలో పేరాల క్రిస్టియన్ అసెంబ్లీ దగ్గర మీటింగ్ జరుగుతూ ఉంటే వెళ్ళి వాక్యం వింటే, మోతుకూరు నుంచి పాల్ గాంధీ గారు అని దైవ సేవకులు వాక్యం అందిస్తుంటే ఆ రోజు నా గుండెలు పగిలిపోయినాయి. అప్పటికే 2003లో మా పెళ్ళి అయితే 2005లో మేము చిలకరి బాప్తీసం తీసుకున్న వాళ్ళం. మారు మనసు లేదు, ఏదో మత సంబంధించిన ఆచారంతో తీసుకున్నాం. అది తీసుకున్న సినిమాలు చూస్తున్నాను, బూతులు తిడుతున్నాను, అన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నాను, ఏం పని లేదు. ఎందుకంటే సత్యం తెలియకుండా తీసుకున్నాను. నాకు ఎప్పుడైతే ఉజిలిపేటలో జరుగుతున్న సభల్లో పాల్ గాంధీ గారి ద్వారా వాక్యం విన్న నా జీవితం ఒక్కసారిగా వాక్యం నన్ను పొడవబడింది, గుచ్చుకుంది. ఒక్కసారిగా నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఓ ఇది కదా వాక్యం, ఇది కదా సత్యం అని అప్పుడు ఆసక్తి కలిగింది. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యం చదవడం ప్రారంభించాను. ఎక్కడ సభలు జరిగితే, క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ సభలు ఎక్కడ జరిగితే అక్కడ, పాల్ గాంధీ గారు ఎక్కడ ఉంటే, శ్యాంబాబు గారు ఎక్కడ ఉంటే, అలా సత్యబాబు గారు ఎక్కడ ఉంటే, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎక్కడ వాక్యాలు చెప్తే అక్కడికి వెళ్ళి వినడం, నేర్చుకోవడం. ప్రభు నన్ను దర్శించాడు. మారు మనసు పొంది, రక్షించబడి, పశ్చాత్తాపడి, ఏడ్చి ప్రభువును ఒప్పుకొని నీటి ద్వారా ముంచబడి విక్టర్ డానియల్ రెడ్డి గారి దగ్గర మరలా నూతనంగా బాప్తీసం తీసుకున్నవాడిని. ఎందుకు చెప్తున్నానంటే మతం మనిషిని మూర్ఖుడిని చేస్తుంది. ఏం చేస్తున్నామో, ఎటు వెళ్తున్నామో మనం కళ్ళ కూడా మనకి తెలీదు అనటానికి సౌలు లాంటి జీవితం నా జీవితంలో జరిగింది. ఈరోజు ఎప్పుడైతే నన్ను చెప్పారు నేనే పరిశుద్ధుడిని, నేనే పాపం లేకుండా ఉన్నాను, నేనే ఏ దోషం లేకుండా ఉన్నానంటే వాడు అబద్ధికుడు. లోకంలో ఉన్నంతకాలం లోపాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. అందుకే మనల్ని మనం ఏం చేయాలా? ప్రభు దగ్గర ఒప్పుకొని, అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి మనం ఆయన బలలో పాల్గొనాలి. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? ఇదే భక్తి అనుకొని ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని హింసిస్తున్నాడు, పాడు చేస్తున్నాడు కదా, ఈడుస్తూ ఉన్నాడు. వాళ్ళు యెరూషలేము నుంచి పారిపోయేళ్ళు దాక్కునే పరిస్థితి వచ్చింది. ఎవరిని చూసి? సరే వెళ్ళిన వాళ్ళు పానిచ్చాడా అని అంటే లేదు, అక్కడ కూడా ఆ ఊరు కూడా వెళ్ళి వాళ్ళని ఈడ్చుకు రావాలని వెళ్ళటానికి, ఆ ఊరు వెళ్తే అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా, కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఏమనుకున్నా వాళ్ళు పట్టుకురావడానికి నాకు ఉత్తరం ఇవ్వండి చెప్పి అధికారుల దగ్గర ఉత్తరం తీసుకొని వెళ్తుంటే, ఈ అధికారులు ఆల్రెడీ అన్నీ తెలిసిన వాళ్ళే. ఓహో మనకు మంచివాడు దొరికాడరా, మన మతానికి సంబంధించి అది వ్యతిరేకంగా ఉన్న యేసు శిష్యుల్ని హింసించేవాడు బాగా దొరికాడురా, ఆ యేసు అనేవాడు ఉన్నంతకాలం మనకు మనశ్శాంతి లేకుండా చేశాడు, మనం ప్రజలను దోచుకుంటుంటే మనం దోచుకొని ఇలా, మందిరంలో రోకలు అమ్ముతుంటే అమ్మని ఇలా, మందిరంలో వ్యాపారం చేసుకుంటే చేయని ఇలా, ఆచారాలు చేస్తుంటే చేయని ఇలా, వాడిని చంపేసామనుకుంటే కదా మళ్ళీ వీళ్ళు తయారయ్యారు, సంఘం అంట, క్రైస్తవులంట. కాబట్టి వీళ్ళు హింసించేవాళ్ళు కావాలని సౌలు చేస్తున్న పనికి పైనున్న వాళ్ళందరూ కదా, అన్న కైపాలు లేకపోతే అప్పుడున్న ఆ మత బోధకులు వాళ్ళందరూ సంతోషిస్తుంటే ఈయన కూడా ఉన్నాడు, ఈయన కూడా వీళ్ళు పెద్దలు పొగుడుతున్నారు కదా, మరెక్కువగా రెచ్చిపోయి పని చేస్తున్నాడు. ఒకప్పుడు నేను కూడా మరెక్కువ ఇల్లు లేదు,
వాకిల్ లేదు. మా అమ్మ అంటా ఉండదు, అరే క్రిస్మస్ వస్తుందిరా, అందరు రంగులు వేసుకుంటారు, నీకు పెయింట్ పని వచ్చు, డ్రాయింగ్ వచ్చు, డెకరేషన్ వచ్చు, ఇల్లేందిరా ఈ రకంగా భూత్ బంగ్లా లాగా ఉంది, దీన్ని బాగు చేయండి రా అంటే ఏ సంవత్సరం మా ఇంటికి నేను ఏ పని చేయను. తెలుసా మీకు? నెల రోజులు అదిగో మాకు పెద్ద చర్చి ఉందని గొప్ప గొప్ప డెకరేషన్లు వేసేవాళ్ళం. డబ్బులు లేకపోతే అడక్కొచ్చేసేవాళ్ళం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డొనేషన్లు తీసుకొచ్చి, ఆ రోజు చర్చిలో, అక్కడున్న చర్చిలో స్తోమత ఉండేది కాదు, కానుకలు వచ్చేవి కావు. ఆ ఇంటికి వెళ్ళి అడక్కొచ్చి మరి ఆ చర్చికి ఖర్చు పెట్టి పనిచేసాం. రాత్రి మగళ్ళు నిద్ర లేకుండా చేసి ఇదే భక్తిని పొగుడుతుంటే ఆనందపడిపోయేవాళ్ళం. సౌలు కూడా అదే చేస్తున్నాడేమో. సౌలు లాంటి జీవితం నా జీవితం కదా. ఎక్కడికి యెరూషలేములో హింసించినట్టు ఉండక ఎక్కడికి వెళ్ళాడు? దమస్కుకు బయలుదేరాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక రోజు వచ్చిద్ది, ఆ రోజు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు కూడా నువ్వు మార్పు చెందకపోతే నిన్నెవ్వరూ బాగు చేయలేరు. ఇప్పుడు సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, మార్గ మధ్యంలో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు నీవెవడు ప్రభువా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు అక్కడ? ప్రభువా. ప్రభు అంటే పాలించేవాడు. మై లార్డ్, నన్ను పాలించేవాడా, నా దేవుడా అని అర్థం. మాట వినంగలే సౌలుకి అప్పటికే కొంత అర్థమైంది, ఈయన మామూలు వ్యక్తి మాట్లాడతాడు. ఎందుకంటే ఈ స్వరం అంతకుముందు ఎప్పుడు వినిన స్వరం కాదు. దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యం, దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని వాక్యంలో ఉన్న ఆ భయం కలిగించే మాటలు, ఆదరించే మాటలు, క్రొత్త మాటలు, ఎప్పుడు వినని మాటలు ఇప్పుడు సౌలు వింటున్నాడు. ఇప్పుడు ఆడకొచ్చాడు. మార్గంలో రావడానికి ఈ మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోతా. అననయ్య అని ఒక ఆయన ఉన్నాడు, కింద వచ్చిన వాళ్ళు చదవండి, సమయం లేదని చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈయన అంటున్నాడు, ప్రభువా ఇతను సంఘాన్ని హింసిస్తున్నవాడు, ఇతన్ని వెళ్ళి బాగు చేయమంటున్నావు, ఈయన వెలుగు చూడగానే కళ్ళు పోయినాయి, ఇతని కోసం ప్రార్థన చేయమంటున్నావు అంటే ప్రభు అంటున్నాడు, కింద వచ్చిన వాళ్ళు చూడండి, కింద వచ్చిన వాళ్ళు 9:14 ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేసినాక శ్రమలు స్వీకరించడానికి ఇదండి క్రైస్తవ్యం అంటే, ఇదండి భక్తి అంటే, ఇదండి భయం అంటే. ఇది యేసుక్రీస్తులోనే సాధ్యం. ఇది వాక్యం ద్వారా సాధ్యం. వాక్యమై ఉన్న దేవుడు, సౌలుతో మాట్లాడిన దేవుడు, సౌలు జీవితాన్ని చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి కదా. మన చెడు తలంపులు ఎలా వస్తున్నాయి, చెడు ఆలోచనలు ఎలా వస్తున్నాయి అంటే మన హృదయాలు ఖాళీగా ఉన్నాయి, మన మదంతా ఖాళీగా ఉంది, మన బ్రెయిన్ అంతా ఖాళీగా ఉంది. అప్పుడు అపవాదం వచ్చి దానిలో కూర్చొని మనకి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు చేయడానికి ప్రోత్సహిస్తాం వల్ల మనం ఏం చేస్తున్నాం? లోకంలో కొన్ని తప్పులు చేస్తున్నాం. ఆయన వాక్యం ద్వారా మన హృదయాలు నింపబడితే అప్పుడు మనకేమీ ఇలాంటి పరిస్థితులు రాకుండా, వాక్యమే మనల్ని భద్రపరిచింది, వాక్యం మనల్ని కాచిది, వాక్యం మనల్ని కాపాడిద్ది. అందుకేం చేయాలా? అంచుల మటుకు నింపాల. నా గురువా, అంచుల మటుకు నింపు ప్రభువా, నా హృదయాన్ని నింపు ప్రభువా, నీ వాక్యం ద్వారా నీ ఉదయ స్నానం చేయించు ప్రభువా. అప్పుడు నీ వెలుగు నాలో ప్రకాశించింది ప్రభువా, నీ భయం నాలో కలిగింది ప్రభువా అని నువ్వు సిద్ధపడితే, సౌలు ఎలా అయితే సిద్ధపడ్డాడో తర్వాత ఏం చేశాడు? ప్రభు పని కొరకు సాధనంగా మారాడా లేదా? మరో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తానండి. 119:18 చూస్తే, 119లోనే 18 వచ్చింది, త్వరగా చదవండి. చాలు మళ్ళీ చదవమ్మా. నీ ధర్మశాస్త్ర గ్రంథం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరిచి. ధర్మశాస్త్ర గ్రంథం అంటే బైబిల్లో వాక్యంలో ఏముంది? వినాలి, నాకెళ్ళి చూడండి. వాక్యంలో ఏమున్నాయి? ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఎవరైనా ఆయనకి ఏం పేరు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన అధిపతి కదా. ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్యకరుడు, వాక్యమైన దేవుడు. కనుక నీ ధర్మశాస్త్ర గ్రంథంలోని నేను చదువు ఆశ్చర్య కార్యాలు
చూచినట్లు నా కళ్ళేం చేయాలా? తెరువు. నీ వాక్యం అర్థమైనట్లు నన్ను నేత్ర వెలిగించు. నీ వాక్యాన్ని సేకరించే మనసు నాకు దయచేయి. నీ వాక్యాన్ని నా హృదయంలో అంచుల మటుకు నింపు. ఇప్పుడు లోకం నాలోకి రాకుండా ఆ వాక్యమే నన్ను ఆదుకునేదిగా ఉంటుంది. ఆలోచన చేశారా? యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చాలండి. యోబుని గురించి అలాగే 8వ వచనం కూడా, 8వ వచనం కూడా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించువాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. చాలండి, చాలు. దేవుడు ఒక మానవుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఇది. యోబుని గురించి ఆలోచించావా? అతడు ఎలాంటి వాడట? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును భూమి మీద అతని వాడు. దేనివల్ల వచ్చింది ఈ యథార్థత, ఈ న్యాయం, ఈ భయం, ఈ చెడుతనాన్ని విసర్జించే పద్ధతి? భూమి మీద ఒక ప్రత్యేకమైన వాడుగా ఎలా ఉన్నాడు? కీర్తనకారుడు 119:38 ఏమన్నాడు? నీ వాక్యము మనుషులలో భయాన్ని పుట్టిస్తుంది కదా. వాస్తవంగా ఈ యోబు గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తుకు పూర్వం 1800 నుండి 1500 సంవత్సర కాలంలో రాయబడింది. క్రీస్తుకు పూర్వం 1800 నుండి 1500 సంవత్సరంలో రాయబడింది. బైబిల్ పండితులు ఇలా చెప్తూ ఉంటారు, ఇదే కాలంలో మోషే, యోబు సమకాలికులని అంటూ ఉంటారు, అని రాస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయం అది. అంటే అప్పుడు ఏమీ లేదు, ఇంకా ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు. కానీ ఈ యోబు ఇంత గొప్ప సాక్ష్యం ఎలా పొందాడు అనంటే ఇతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు. దేవుని పట్ల ఆసక్తి ఉంది, ప్రార్థన పట్ల ఆసక్తి. దేవునికి ఏం చేశాడు? అరుణోదయం లేచి దహన బలులు అర్పించేసి కదా. బళ్ళు ఎవరు అర్పిస్తారు? ఫస్ట్ బళ్ళు అర్పించింది ఎవరు బైబిల్ గ్రంథంలో? ఆదాము గురించి కాదు కదా. అబ్రహాము బలిపీఠాలు కట్టేవాడు, ఇస్సాకు బావులు తవ్వేవాడు, యాకోబు స్తంభాలు నిలబెట్టేవాడు. ఈ సింబల్ మీ మైండ్లో ఉండిపోతే మీకు వాళ్ళ సంగతి మొత్తం మనకి తెలిసిపోయింది. కాసేపు ప్యాన్ నమ్మ నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ బలిపీఠాలు కట్టే పని, బలి అర్పించే పని అబ్రహాం చేసేవాడు కదా. యోబు ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించినవాడు, దేవుని చేత మెప్పు పొందినవాడు. దేవుడే మాట్లాడుతున్నాడు, భూమి మీద ఇతనంటి వాడు లేడు అని సాక్ష్యం చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు నీవు నేనైతే ఎంత వాక్యం వింటున్నాం కదా. ఆయన ఆది నుండి ఉన్నాడు, ఇప్పుడు సంపూర్తిగా ఆయన మన మధ్యకు వచ్చి నివసిస్తూ ఉన్నాడు. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వాక్యమైన దేవుడు నివసిస్తున్నాడు కదా. ఆది యందు ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండును, వాక్యం దేవుని వద్ద ఉండును, వాక్యమే. అంటే ఇప్పుడు వాక్యం ఎప్పుడు ఉంటుంది? ఆది నుండి ఉంది. దేవుడు వాక్యంగా మాట్లాడుతున్నాడు. అయితే ఆయన సంపూర్తిగా ఒక పిక్చర్గా ఆ వాక్యమైన దేవుడు మన కాలంలో మనకి ప్రదర్శించబడ్డాడు. 2026 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఆయన ప్రదర్శించబడ్డాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. రాకముందు 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడిని గురించి 53వ అధ్యాయంలో రాశాడు. ఆయన వదకదేయబడిన గొర్రె పిల్లగా, బొత్తును కత్తిరించిన వాడిని ఎదుట మౌనంగా ఉన్నవాడుగా, తండ్రికి ఇతనికి నలగొట్టడం ఇష్టమైన వాడిగా ఉన్నాడు అని యెషయా భక్తుడు 700 సంవత్సరాలకు ముందే ఈయన గురించి రాశాడు. ఇప్పుడైతే మనం అది జరగబోయే కాలం, ఫ్యూచర్ గురించి యెషయా రాశాడు ప్రవచనం. కానీ మనం ఫాస్ట్ అయిపోయిన దాని గురించి మనం వింటున్నాం. అంటే మనకేంది? మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి, చూసిన వారు ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు నమ్మడానికి ఎంత కష్టంగా ఉంది. చూడకముందే, ఏమీ లేకముందే నమ్మిన భక్తులు వాళ్ళు ఎవరు? అబ్రహాములు, యోబు లాంటి వాళ్ళు కదా. ఇన్ని చూస్తున్నావు, ఇన్ని వింత వాక్యం వింటున్నావు
కదా. ఇంకా నీలో ఆ భయం, నీలో నాలో మనలో ఆ భయం లేకపోతే ప్రయోజనం ఏంది ఆలోచన చేశారా? కృప కలిగిన దేవుడు కృప ద్వారా మనం రక్షించుకుంటున్నాడు. ఇంత చక్కని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. హృదయాలను కఠినం చేసుకోకండి. ఆధారం లేనప్పుడే నమ్మారు మన పాత భక్తులైన వారు కదా. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను రండి. ఆదికాండంలో 39:8 ఆదికాండం 39:8 త్వరగా. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అనను. ఎవరైనా? యోసేపు. తల్లి లేదు, చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి దగ్గర లేడు. అన్నలు కొట్టి పడేశారు, వదిలేశారు. ఇప్పుడు పరవాసిగా పరదేశంలో వేరే దేశంలో ఉన్నాడు. అన్యాయపు శిక్షలు అనుభవించిన వాడు. అన్నలు గుంటలో వేస్తే భరించిన వాడు. అమ్మి వేయబడితే గమ్మునున్నవాడు. చెరసాల్లో వేస్తే గమ్మునున్నవాడు. ఎన్ని పడినవాడు కదా. ఎలా భక్తిలో ఎలా ఉండగలిగాడు కదా. ఒక్కసారిగా యవ్వన పిల్లవాడు, చాలా సుందరుడు, అందగాడు. పాపం చేస్తే చూసేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు లేరు. పైపెచ్చు ఆ మాట వింటే ఒక్కసారిగా డబ్బంతా అతను అయిపోయి ఉండొచ్చు. కానీ ఏమన్నాడు తెలుసా? వచ్చిన 8 అయితే అతడు ఒప్పక నా యజమానుడు తన కలిగి ఉన్న నా చేతి పని అన్నిటి నాకు అప్పగించాడు. మీ ఆయన నాకు నమ్మకంగా మీ ఇంటి మీద తాళాలు నాకు ఇచ్చి అప్పగించాడు. కానీ కాదు 9వ వచనంలో అతని భార్యవైన నిన్ను తప్ప అంటున్నాడు కదా. అన్నీ అప్పగించాడు కానీ, వీరు అప్పగించాడు కానీ నువ్వు అతని భార్యవు, నిన్ను నాకు ఆయన అప్పగించాల. కనుక నేనేం చేయకూడదు? నువ్వు అడిగే పని, నువ్వు చెప్పే పాపం చేస్తే అది దుష్కార్యం కదా. ఎవరు చెప్పారు యేసోబుకి? ఎవరున్నారు అక్కడ? తల్లి చెప్పడానికి లేదు, చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి దగ్గర లేడు, అన్నల భయం లేదు, ఎవరు ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. ఆ ఇంటి మీద ఆవిడ అధికారిగా ఉన్నాడు. వాళ్ళ ఆయనేమో పనికిపోతే ఎప్పుడుగో వచ్చేది. అన్నం తిన్నదో కూడా తెలియదని రాసేది బైబిల్లో. కానీ యేసోబు పాపానికి పెట్టిన పేరు ఘోరమైన దుష్కార్యం. తెలుసా? వాక్యం లేని సమయంలో కదా. వాక్యం లేనంటే వాక్యమైన దేవుడు ఆది నుండి ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? మనస్సాక్షి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మనస్సాక్షి ద్వారా మాట్లాడిన దేవునికి మాటకు, దేవుని మాటకే వారు లోబడి వారు భక్తిలో ఎంత నమ్మకంగా ఉన్నారు ఆలోచించారా? ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంగా, ఎంత దేవుని యందు భయము భక్తి కలిగి కదా. చెడు చదాన్ని విసర్జించి పాపానికి పెట్టి ఏం పేరు పెడుతున్నారు? ఘోరమైన దుష్కారమైన పేరు పెట్టి భయంతో కూడిన జీవితం. యేసోబు యేసు క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు కదా. ఇలాంటి గొప్ప జీవితాలు వారు ఇంత వాక్యం వినకుండానే చేశారు భక్తిని. ఇంత వాక్యం వింటున్నా మరి నీవు నేను ఎలా ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకొని మనం ఉండాలి కదా. మనల్ని మనం పరీక్షించుకోవాలి. 3వ విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడవులాడుతుంటారు? ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడవులాడుతుంటారు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే వాణిని అనుసరించండి. చాలండి. ఏలియా ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కదా అహాబు వల్ల, యెజబేలు వల్ల ఏమైపోతున్నారు? పాడైపోతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. యెజబేలు వస్తా ఏం తీసుకొచ్చిందంటే బయలు ప్రవక్తలు తీసుకొచ్చింది. ఎంతమందిని? 450 బయలు ప్రవక్తలని, 400 ఆషేరు దేవి సంబంధించిన ప్రవక్తలను తీసుకొచ్చి
దేవుని పనిని చెడగొట్టేసి దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు పాడైపోయారు. ఎవరి ద్వారా? యెజ్బేల్ ద్వారా. ఇప్పుడు దేవుడు కలుగు చేసుకొని ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఏలియా జనులందరి దగ్గరకు అందరిని పిలిపించాడు. ఇదిగో ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్లాడతారు. నీతో నాతో మాట్లాడదు, మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు మటుకు ఒకరోజు మతం, ఒకరోజు మార్గం. ఎన్నాళ్ళు మట్టుకుంటారమ్మా? ఇంకొక నెల, వచ్చే నెల 22 వచ్చిందంటే ఈ నెలలోనే అనుకుంటాను, ఈ నెలలోనే కిందే స్నానాలు చేసి పడుకుంటారు. ఎవరు చెప్పారు? ఎన్ని బైబిల్లో ఎక్కడ ఉన్నాయి? సంఘంలో ఎక్కడున్నాయి? మనుషులు కల్పించిన కల్పనలు మత ఆచారాల్లో నిమగ్నం అయిపోయి అబ్బో ఈ 40 రోజులు నా అంత భక్తుడు భక్తి పరువులు లేనన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. 41వ రోజు చూడాలి వాళ్ళ జీవితాలు. 41వ రోజు చూడాలి. ఒక వ్యక్తి నాకు తెలుసు, మా సొంత వాళ్ళే. దాదాపు ఒక 10 సంవత్సరాలు పాపం ప్రయత్నం చేస్తాడు. భయంకరమైన తాగుబోతుంది. డాక్టర్కి తాగితే చచ్చిపోతావు అని చెప్పేశాడు. లోన లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోయింది, శరీరం అంతా పాడైపోయింది అని చెప్తే తాగుడు మానలేక చివరికి ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ 40 రోజులు నిష్ఠగా ఉంటాడమ్మా పాపం. 41వ రోజు చూడండి, శ్మశానంలోకి వెళ్ళి చూస్తే ఆ ఈస్టర్ పండుగ రోజు ఆ సమాధులు బాగు చేసుకుంటే ఇతను కక్కుంటూ తాగుతూ ఇష్టానుసారంగా ఈ 40 రోజులు మొత్తం ఒకరోజు తాగేస్తాడు. ఒక వారం రోజులు హాస్పిటల్ ఐసీలో ఉంటారు, మళ్ళీ వెళ్ళి తల్లిదండ్రులు బాగు చేసుకుంటారు. ఇది అలవాటుగా మారింది. అర్థమైందా? ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు అని ఏలియా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో అంటున్నాడు కదా, బయట వాళ్ళదా కాదు అమ్మా, వినాలి. దేవుని ప్రజలతోనే మాట్లాడుతున్నాడు. మీరు ఎన్నాళ్ళు మట్టుకుంటారు ఆ యెజ్బేలు వచ్చిన బయలు ప్రవక్తలతో కదా, ఆషేరుదేవి యొక్క ప్రవక్తలతో వాళ్ళ మాటలు విని నిజమైన దేవుని విసర్జించి విగ్రహారాధన చేసి కదా పాపం చేసి జీవితాలు పాడు చేసుకోవద్దు. రండి, యెహోవా దేవుడైతే ఏమండి ఆయన అనుసరించండి. బయలుదేవుడైతే ఈరోజు మనం ఒక నిర్ణయంతో వెళ్ళాలా? ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలా? నీకు మతం కావాలా, మార్గం కావాలా? మతంలో ఉండ సౌలు జీవితం, మతంలో ఉండ బోసు జీవితం, మతంలో ఉండ లోక జీవితం ఎలా ఉందో మనందరికీ తెలుసు. మతం ఎలాంటిదంటే అది మందు లాంటిది అనమాట. తాగేవాడు తాగేటప్పుడు ఎంత ఆనందపడతాడో, తాగడం కోసం ఎంత కుతుకుతులాడుతూ వెళ్తాడో, అప్పు చేసి వెళ్తాడు, భార్యను కొట్టి వెళ్తాడు, పిల్లలను కొట్టి వెళ్తాడు, అవసరమైతే దొంగతనం చేసేనే వెళ్తాడు. ఎందుకంటే దాని మత్తు ఆ మనిషిని ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలోకి నడిపించింది. కాబట్టి మతం కూడా అలాంటిదే. క్రిస్మస్ వస్తుంది, పద మనకాడ ఉంది మతం, అక్కడున్న అసలైన సంతోషం కదా. లండేసి వస్తుంది, పద అక్కడుంది సంతోషం. మతం మనిషిని ఆకర్షించి జీవితాలను అలాగా పాడు చేసి వదిలిపెట్టింది. మందు ఎలాంటిదో మతం అలాంటిదే. మందు తాగేవాడు తాగినంతసేపు తాగాలి అనుకుంటాడు. తాగిన తర్వాత వాడు అవస్థలు కాదు కదా, రోడ్డు పక్కన పడి కొట్టుమిట్లాడుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మతం అలాంటిది, జాగ్రత్త. ఈరోజు అంటున్నాడు ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ళ వాటికి మీరు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్లాడతారు. నువ్వు మతం కావాలా, మార్గం కావాలా? యెహోవా దేవుడైతే మీరు ఆయన వైపు ఉండండి, బయలుదేవుడైతే మీరు ఆయన వైపు ఉండండి, తేల్చుకోండి అని అంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మా, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం ఏం చేయాలా? దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి కదా. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అని మనం చూస్తే వచనం 17వ అధ్యాయం 2వ వచనంలో, 17వ అధ్యాయం 2వ వచనంలో అక్కడే పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న యెరెదు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుము, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాపలములను ఆజ్ఞాపించుచున్నాను. చాలండి. 2-3 వచనాల్లో ఏమన్నాడంటే, నువ్వు కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు అంటున్నాడు. ఏం చేయాలా? దాగి ఉండు. ఎవరిని? అమ్మా, రోషం కలిగిన దేవుని ప్రవక్త అని ఏలియా అని చెప్తున్నాడు. దాక్కో అంటున్నాడు దేవుడు. ఎందుకు? బయట యెజ్బేలు ఉంది. యెజ్బేలు అంటే సాతాను అని మనం అనుకోవచ్చు. సాతాను కార్యాలకు నిదర్శన యెజ్బేలు. కాబట్టి ఏలియా అంతటి వాడిని దేవుడు అని చెప్పాడు.
అక్కడ దాక్కొని ఉండు అన్నాడు. నువ్వు నేను కూడా 40 రోజులు దాక్కున్నాం, తప్పేం లేదు. ఆ మతం జోలికి వెళ్ళబాకండి. ఇంటిలో కూర్చొని ప్రార్థన చేసుకో, సంఘంలో కుడికుల్లో ఉండు, దాక్కో, జాగ్రత్త. మతం నిన్ను కాటేసిద్ది, మతం నిన్ను మభ్యపెట్టిద్ది, మతం నిన్ను లాగితే ఒకసారి ఆ ఊబిలో పడ్డవాడు రావడం అంత తేలిక కాదు. అది మత్తు. దాగి ఉండు అన్న. మరి దాక్కుంటే ఎట్లా అన్నా? దాక్కుంటే ఆహారం ఎట్టా, వాక్యం ఎట్టా, ప్రార్థన ఎట్టా, సంఘం ఎట్టా అని అంటే ఏమన్నాడు దేవుడు? కాకోలము చేత పోషిస్తాడు దేవుడు నిన్ను. కరోనా టైంలో నెల్లు ఇళ్ళలో దాక్కున్నాం, బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు కదా, ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని వండుకునేవాళ్ళం. మనకి ఎక్కడి నుంచి వస్తాయి? చుట్టాలు సహాయం చేయలా, మొహం చాటేసారు, బంధువులు ఎవరు సహాయం చేయలా. మరి ఎలా పోషించబడ్డాం? మీకు విషయం తెలుసా? మిగతా రోజుల్లో అన్నిటికంటే కూడా కరోనాలోనే మనం ఎక్కువ తిన్నాం. కోడిగుడ్లు తిన్నాం కదా, చికెన్లు తిన్నాం కదా, పోషకాలు తిన్నాం, ఏర్జిన్ ముద్దలు తిన్నాం, పాలు తాగాం కదా, బలమైన ఆహారం తిన్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు దాక్కున్నావు కదా, మరి ఎట్లా పోషించబడ్డావు? ఏలియా దాక్కున్నప్పుడు దేవుడు కాకోలం చేత, నాకైతే ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? స్వరం నుంచి 45 కేజీలు బస్తా వచ్చి మా ఇంట్లో పడింది. ఎక్కడో మూలలో సమాధుల దగ్గర ఉన్న నాకు ఎవరు సహాయం చేయలా, బంధువులు ఎవరు రూపాయి ఇవ్వలా, స్నేహితులు ఇవ్వలా కదా. ఏలియాకు వచ్చినట్లు నాకు అప్పటికే కంచేసేసారు, కంచేస్తున్నారు, చుట్టూ కంచేసారు. వెనకాల సమాధుల నుంచి కంచెలోంచి తీసుకొచ్చి 45 కేజీల బస్తా ఒక సేవకుడు నాకు ఇచ్చేయాలని నా స్నేహితుడు. తెలుసా మీకు? ఏలియా దాగుంటే కాకుల చేత ఆహారం పెట్టి పోషించిన దేవుడు ఆయన కదా. ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. కింద 17:8 17:8-9. అందులో యెహోవా వాక్కు నీకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు ఊరికి పోయి అచ్చట నువ్వు నిన్ను పోషించుటకు ఒక విధరాలకు నేను చాలండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అక్కడేమో దాక్కోమంటున్నాడు, ఇక్కడేమో ఉండమంటున్నాడు. ఎక్కడ? విధరాలింట. సారేపతు ఊరికి వెళ్ళు, విధరాల దగ్గర ఉండు, అక్కడ నిన్నేం చేస్తాను? పోషిస్తాను. ఎవరి చేత? ఎవరి చేత? అచ్చట ఉండు, సారేపతు విధరాలు నిన్ను పోషించి నేను ముగిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండంలో 30:20 మనం చూస్తే వాక్యం విన్నవారు ఏమై ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండం 30:20 త్వరగా చదవండి, ముగింపు చేస్తున్నాను, నేను ప్రార్థన చేయబోతున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నిన్ను దీర్ఘాయుష్యును 30:20 ద్వితీయోపదేశ కాండం 30:20. వాక్యం విని హత్తుకోనమంటున్నాడు. హత్తుకుంటే జీవం ఉండిద్ది అంటాడు. మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనుటకు జీవమును కోరుకొను. అది వాక్యం వల్ల ఏమొస్తుంది? జీవం. వాక్యం విని ఆయన హత్తుకుంటే నువ్వు జీవించబడతావు. నిన్ను జీవింపజేసేది దేవుని వాక్యం. అర్థమైందా? రెండోది కీర్తనల గ్రంథంలో 19:38 వాక్యము స్థిరపరచును అని అంటున్నాడు. అలాగే 119 కీర్తన 50 వాక్యము బ్రతికించును, నెమ్మదినిచ్చును అంటున్నాడు. అలాగే ఎబ్రీ పత్రిక 4:12 వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము అని అంటున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 1:3